అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏ భారీ బహిరంగ సభ అయినా, ఏ మీటింగ్ అయినా, ఏ ప్రెస్ మీట్ అయినా, ఆఖరికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా సరే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలేంది? కేసీఆర్ వల్ల తెలంగాణ ఆగమైపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను మొత్తం దోసుకదిన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మొత్తం తెలంగాణను కథం పట్టించిర్రు, తెలంగాణను ఆగం చేసిర్రు. కేసీఆర్ పరిపాలన కంటే మా కాంగ్రెస్ పరిపాలన గొప్పగా ఉన్నది, మాది రైతుల రాజ్యం, మాది రైతుల ప్రభుత్వం, మా ప్రభుత్వంలో కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పాలన మేము అందిస్తున్నామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట ఏంది? భారీ బహిరంగ సభలలో, మీటింగ్లలో కేసీఆర్ చేయబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కథమైపోయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొత్తం కేసీఆర్ నీళ్ళలో పోసిండు, 1,00,000 కోట్లు పెట్టి కేసీఆర్ రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఆ ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ డిజైన్ చేసి ఇచ్చిండు, కేసీఆర్ దగ్గరుండి నిల్సోని మరి కట్టించిండు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు వచ్చిండు. ఆఖరికి రేవంత్ అన్న చేసినటువంటి కథ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ప్రాజెక్టు మొత్తం పైన కూడా కాదు, మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ పైన రేవంత్ రెడ్డి ఒక కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిండు. పీసీ ఘోష్ నేతృత్వంలో ఆ కాళేశ్వరం కమిషన్ పనిచేసింది. ఇక పీసీ ఘోషు దాదాపు ఒక 6-7 నెలలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన విచారణ చేసిండు. కేసీఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఊలగొట్టినా, ఏం కథ, ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు ఎందుకు గుంగిపోయింది, ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు ఎందుకు పర్రెలు వాసినాయి, ఆ పిల్లర్లకు ఎందుకు క్రాక్లు వచ్చినాయి, ఆ పిల్లర్లు ఎందుకు ఖరాబ్ అయినాయి, ఏం కథ అనేది కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినారు. సుమారు 1000 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని పీసీ ఘోష్ గారు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రేవంత్ రెడ్డి ఆఖరికి కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిరు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ దగ్గరికి వచ్చిండు, విచారణకు హాజరయ్యిండు. ఆ ప్రాజెక్టు కట్టింది మీరేనా, ఎన్ని కోట్ల రూపాయలతో కట్టిరు, మీరు ఎవరెవరికి చెప్పిరు ప్రాజెక్టు కట్టమని, ఆ ప్రాజెక్టులో మీ పాత్ర ఎంత ఉంది, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మీరు ఏం చేసిరు, ఎక్విప్మెంట్స్ ఎడికెళ్ళి తీసుకొచ్చిరు, సిమెంట్ ఎట్లా పట్టుకొచ్చిరు, కాంక్రీట్ ఎడికెళ్ళి తెచ్చిరు, లేకపోతే సలాకులు ఎడికెళ్ళి పట్టుకొచ్చిరు, ఇవన్నీ కూడా కేసీఆర్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత కేసీఆర్ అన్ని సమాధానం చెప్పిండు. కేసీఆర్ తర్వాత హరీష్ రావుని కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిస్తే హరీష్ రావు కూడా పోయిండు. హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యి ఆ విచారణలో అన్ని అంశాలు హరీష్ రావు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేశాను. అయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావును విచారణ చేసిన తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తిట్టుడు మొదలుపెట్టాడు. ఈ మొత్తం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమే కేసీఆర్. అసలు కాళేశ్వరం కమిషన్ దేని మీద వేసిరు? మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ పైన వేసిరు. మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ బ్యారేజ్లో కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లకు పర్రెలు వాసినాయి అని చెప్పి కదా కాళేశ్వరం కమిషన్ పెట్టిరు. పీసీ ఘోష్ కూడా ఇచ్చినటువంటి రిపోర్టు మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారం పైనే కదా. రేవంత్ రెడ్డి మేడిగడ్డ గురించి మాట్లాడాడు, మొత్తం కాళేశ్వరమే కథమైపోయింది, కాళేశ్వరమే మొత్తం ఆగమైపోయింది అని చెప్పి డైలాగులు కొడతాడు. ఇక పీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. రేవంత్ అన్న ఏం చెప్తాడు? మొత్తం కాళేశ్వరం కూలగొచ్చిందే కేసీఆర్, కాళేశ్వరాన్ని కులేశ్వరం చేసిండు, కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు కేసీఆర్, మొత్తం కథం చేసి పడేసిండు, కేసీఆర్ వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పోలేదు, ఆ కాళేశ్వరం అనవసరంగా కట్టిందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. అంటే ఏంది అసలు ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆరా, హరీష్ రావా, కేసీఆర్ పాత్ర ఎంత ఉంది, హరీష్ రావు పాత్ర ఎంత ఉంది, మరి కేసీఆర్ రీడిజైన్ పేరుతో నిజంగానే కాళేశ్వరం కట్టిరా, అసలు క్యాబినెట్ పర్మిషన్ లేకుండా మంత్రులకు సజెషన్స్ ఇవ్వకుండా, అంటే మంత్రుల దగ్గర ఎలాంటి సజెషన్స్ తీసుకోకుండా, క్యాబినెట్లో చర్చ పెట్టకుండా, క్యాబినెట్ ఆమోదం తెలుపకుండానే క్యాబినెట్లో బిల్లు పాస్ చేయక ముందుకే కేసీఆర్ కాళేశ్వరాన్ని కట్టిండని చెప్పి కొంత వినబడినటువంటి చర్చ కదా. అయితే మినిట్ బుక్లో అసలు క్యాబినెట్లో ఏం చర్చ నడిచింది, ఏం కథ, ఎంతమంది మంత్రులు కాళేశ్వరం కడదామంటే ఎస్ అని చెప్పి ఎంతమంది మంత్రులు నో చెప్పారు అనేది కూడా మినిట్ బుక్ అని చెప్పి ఉంటుంది. ఇది సెక్రటేరియట్లో మంత్రులందరూ కలిసి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నప్పుడు మినిట్ బుక్ ఉంటుంది, దాంట్లో పిన్ టు పిన్ ఆ బుక్లో రాసుకుంటారు ఎంతమంది మంత్రులు కాళేశ్వరం కట్టడానికి ఏది ఓకే చెప్పిరు, ఎంతమంది నో చెప్పిరు అనేది మొత్తం బుక్లో ఉంటుంది. హరీష్ రావు ఆ అంశం కూడా చెప్పిండు.
అయితే ఇవన్నీ విచారణ రిపోర్ట్ బయటికి రాకంటే ముందే రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, ఈ కాళేశ్వరాన్ని మొత్తం కథం చేసింది కేసీఆర్ వల్ల 1,00,000 కోట్లు కథమైపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుడు. అంటే దీంట్లో ఏం జరిగింది అంటే ఒక అనుమానం. ఇప్పుడు పీసీ ఘోష్ సార్ ఏం చేయాలి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఏదైతే కమిషన్కి సంబంధించిన వ్యవహారంలో కాళేశ్వరం పైన విచారణ చేసిండో, పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇంకా బయటికి రాలే, జస్ట్ విచారణ చేసిండు, ఆ రిపోర్ట్ని అట్లే పెట్టిండు, ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రావాలి. ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకంటే ముందే రేవంత్ రెడ్డి ఒక 5-6 రోజుల ముందు ప్రెస్ మీట్ పెడతాడు. 5-6 రోజుల ముందు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ వల్లే కాళేశ్వరం కూలిపోయింది, కేసీఆర్ వల్లే కాళేశ్వరం కథమైపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా పీసీ ఘోష్ సార్ చెప్తున్నాడు ఏమని, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి రిపోర్ట్లో ఇవ్వండి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రాకంటే ముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా కాళేశ్వరం కమిషన్కి చెప్తున్నట్టే కదా, హింట్ ఇస్తున్నట్టే కదా, కేసీఆర్ కూలగొట్టిననే మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. అందుకే పీసీ ఘోష్ కమిషన్ ఏమి ఇచ్చిందట అంటే రిపోర్టు, లేదు కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కథమైపోయింది, కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగమైపోయింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాళేశ్వరం పీసీ కమిషన్ అంటే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి, ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ అసెంబ్లీలో చర్చ నడవలే, ఆ కథ నడవలే. సుమారు 5-6 వేల 10,000 పేజీలు ఏదో ఉన్నట్టు, మామూలు పేజీలు కాదు, ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ పేజీలు కూడా సుమారు 5-6 వేలకు సంబంధించినటువంటి పేజీలు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఆ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ కూడా పెట్టలే. కాళేశ్వరం కేసీఆర్ వల్లనే కూలిపోయింది కదా, మరి కేసీఆర్ పైన ఏం చర్యలు తీసుకున్నారు? ఆఖరికి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని సిబిఐకి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినాం, ఇక వాళ్ళే విచారణ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి బీజేపీల మీద నూకిండు. ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, మేము కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని సిబిఐకి ఇస్తే సిబిఐ పట్టించుకుంటలేరు, సిబిఐ బీజేపీ చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కావాలనే సిబిఐ తోటి పని చేపిస్తలేరు అంటే కేసీఆర్ను బీజేపీలో కాపాడుతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ని బీజేపీని కలుపుదామనేటటువంటి ఆలోచనలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేసీఆర్ బీజేపీ ఇద్దరు ఒకటే, అందుకే సిబిఐ విచారణ చేస్తలేరు అని చెప్పి ఆఖరికి బీజేపీ మీద నెట్టి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకునే కార్యక్రమం చేసిండు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకంటే ముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి డైలాగులు కొడతాడు. ఆఖరికి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు, మామూలు తీర్పు కాదు, రేవంత్ రెడ్డికి ఒక షాకింగ్ అన్నట్టు. ఇప్పుడు హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏంటి తెలుసా ఆ తీర్పు? కేసీఆర్ను విచారణకు పిలిచిరు, హరీష్ రావును విచారణకు పిలిచిరు, అందరూ విచారణకు పోయిరు. ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, రేవంత్ రెడ్డి రిపోర్ట్ బయట పెట్టాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి, పబ్లిక్కి చూపించాలి. ఇగో రిపోర్ట్ ఇట్లా ఇచ్చారు, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ వల్లనే కూలిపోయింది, మరి కేసీఆర్ ఎట్లా కూలగొచ్చిపోయి బాంబులు పెట్టిండా? కేసీఆర్ ఎట్లా కూలిపోతుంది? ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించినటువంటి బరేజ్ అబ్బా, మేడిగడ్డ కిందికి వెళ్ళి మొత్తం గోదావరికి సంబంధించినటువంటి రివర్ ఉంటుంది, ఆ నీళ్లు పోతాయి, గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు పోతాయి. పోయినప్పుడు ఇది మొత్తం కూడా ఇసుక ఉంటుంది కింద, ఈ ఇసుక మీదనే కదా పిల్లర్లు కట్టేది, ఇసుక మీద పిల్లర్లు కట్టేటప్పుడు మొత్తం కింద ఇసుక ఉంటుంది కాబట్టి కొంత కుంగిపోయింది కావచ్చు, లేకపోతే పిల్లర్లు కొంత ఇప్పుడు మన ఇంటి పిల్లర్లే చిన్నగా ఏమైనా తేడా పోతే క్రాక్లు పడతాయి, సలాట్లే బయటికి తేలుతాయి. అలాంటిది ఎంత హెవీ వెయిట్ ఉంటుంది మేడిగడ్డకి సంబంధించిన ప్రాజెక్టు, బాహుబలి మోటార్లు, కథ హంగామా ఎట్లుంటుంది. అట్లాంటప్పుడు పిల్లర్లు కుంగిపోయినప్పుడు క్రాక్ పడుతుంది ఖచ్చితంగా. ఏదో బాంబు శబ్దం వచ్చింది, ఏదో వచ్చిందని చెప్పి ఓ పెద్ద చర్చ నడిచింది అప్పట్లో. ఆఖరికి నియర్ బై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయారు. జాతీయ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, ఆ కమిషన్ వచ్చారు, రిపోర్ట్ ఏది కాళేశ్వరం విచారణ చేయడానికి ఇరిగేషన్ అధికారులు వచ్చారు విచారణకు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయారు. అంటే గంత పెద్ద కథ నడిచింది. అసలు ఏంది అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరం మొత్తం కూలిపోవడానికి కారణం కేసీఆర్ అంటున్నాడు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది? కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ రిపోర్ట్ ఏంది? కేసీఆర్ వల్లనే ప్రాజెక్టు కూలిపోయింది అనేది రిపోర్ట్ ఇచ్చినదే వినబడిన చర్చ కదా. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా మీరు వినాలి. ఇగో హైకోర్టు ఏం చెప్తున్నారు అంటే, తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు ఊరట. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు ఇద్దరికి ఊరట కలిగించారు. తర్వాత ఇగో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన హైకోర్టు. అర్థమవుతుందా? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశించిన హైకోర్టు. అంటే
కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎటువంటి చర్యలు కేసీఆర్ పైన హరీష్ రావు పైన తీసుకోవద్దు. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని తీసుకొని కేసీఆర్ని హరీష్ రావుని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళపైన మీరు కేసులు పెట్టొద్దు, విచారణ చేయొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. రేవంత్ అన్నేమో మాకు పీసీ ఘోష్ రిపోర్ట్ ఇచ్చిండు, ఈ రిపోర్ట్లో మొత్తం కేసీఆర్ కూలగొట్టిన డైలాగులు చెప్పిండు కదా. మరి అట్లాంటప్పుడు హైకోర్టు ఎందుకు చెప్తున్నారు? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు, హైకోర్టు చెప్పిండ్రు. ఎందుకు చెప్తున్నారు మరి? రేవంత్ రెడ్డికి కేసీఆర్ దెబ్బ పడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పుడు రేవంత్ నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎట్లనో అట్లా కేసీఆర్ని బద్నాం చేయడానికి రేవంత్ విశ్వ ప్రయత్నం చేసిండు, కానీ రేవంత్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇగో ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొన్న న్యాయస్థానం. కాళేశ్వరం కమిషన్ ఎటువంటి నిబంధనలను పాటించలేదట, ఎటువంటి నిబంధనలు పాటించలేదని చెప్పింది. ఎవరు చెప్పిండ్రు? ఈ ముచ్చట కూడా న్యాయస్థానం చెప్పారు, తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి మాట. ఇగో సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పేసిన హైకోర్టు. అర్థమవుతుందా? సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి సెక్షన్ 8 కింద నోటీసులు? కేసీఆర్కి ఇవ్వచ్చు, హరీష్ రావుకి ఇవ్వచ్చు, నోటీసులు ఇవ్వాలన్నట. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఆ రిపోర్ట్ పట్టుకొని కేసీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఎవరికి ఇవ్వాలి రిపోర్టు? ఆ రిపోర్ట్ ఎవరు బయట పెట్టాలి? ఆ రిపోర్ట్ పైన ఎక్కడ చర్చ నడవాలి? మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎందుకు చర్చ పెట్టలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి చర్చ పెట్టాలి కదా. చర్చ పెట్టే టైంలో రేవంత్ రెడ్డి రేపు చర్చ పెడదామని చెప్పి ఢిల్లీ కురికిండు. ఎందుకు పోయిండు? ఇంక ఈయనే ప్రెస్ మీట్ పెట్టి డైలాగులు కొడతారు, మొత్తం కేసీఆర్ కూలగొట్టిండు అని చెప్పి. ఈరోజు హైకోర్టు సంచలన తీర్పిచ్చారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ హరీష్ రావు పైన ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎందుకంటే కాళేశ్వరం పేరుతోటి కేసీఆర్ నిరికిద్దామనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు, వర్కౌట్ అవుతలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేసీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉందని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ను కేటీఆర్ నిరికిద్దామనేటటువంటి ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేసిండు, అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఆఖరికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ నిరికేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఆఖరికి హరీష్ రావు ఏదో తప్పు చేసిందని, ఏదో దందా చేసిందని చెప్పి హరీష్ రావు ఏదో అవినీతికి పాల్పడ్డాడు, అవకతవకలో పాల్పడ్డాడు, హరీష్ రావు పైన ఏదేదో కుట్రలు చేస్తే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇదో కొత్త దుకాణం తెలుతూ కొత్త డ్రామా వెళ్తున్నాడు. ఇప్పుడు ఏదో అవినీతి అక్రమాలు జరిగినాయి, సెక్రటేరియట్లో స్కామ్ జరిగింది, ఇంకేదో రోడ్లలో స్కామ్ జరిగింది, బిల్డింగ్లలో స్కామ్ జరిగిందని చెప్పి ఒక కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొస్తున్నాడు. ఏది ఏం చేసినా రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ అవి అడ్డుకునే కార్యక్రమమే చేస్తున్నాడు, అడ్డుకట్టలే వేస్తున్నాడు. కేసీఆర్ ఎప్పుడు కూడా నిజంగా కేసీఆర్ తప్పు చేసి ఉండే 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఎప్పుడో జైల్లో పెడుతుండే. రేవంత్ అనే చెప్పిండు కదా, కేసీఆర్ చెర్లపల్లి జైలుకు పోతాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏమైంది మరి? ఇప్పుడు కేసీఆర్ తప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? ఇప్పుడో తీసుకుపోయి లోపడేస్తాడు కదా. సో కాబట్టి రేవంత్ రెడ్డికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలని అర్థమవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పని చేయాలి. కాళేశ్వరం కట్టిండు, ఆగం అయిపోయిందని చెప్పి. ఇక మొన్న కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు చూసొచ్చిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి కేసీఆర్ తిడుతున్నాడు. ఈ ప్రాజెక్టు ఊలిపోని కారణమే కేసీఆర్ 1,00,000 కోట్లు ఖతం చేసిందని చెప్పి కేసీఆర్ను కాళేశ్వరం సాకుతోటి పొల్లు తిడుతున్నాడు. గోరి కడతాం, జెండా బాత్తాం, జగిత్యాలో బొంద పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు. ఇవన్నీ బంద్ చేయాలి, ఇక వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. సో హైకోర్టు మాత్రం సంచలనమైన తీర్పు ఇచ్చారు. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.